సార్ యాక్చువల్లీ ఇంకా గుండెల్లో రైళ్ళు ఎక్కువ పరిగెట్టిస్తున్నారు. హలో హలో ప్రేక్షకులకి, ఇక్కడికి వచ్చేసిన మీడియా వారికి అందరికీ నా శుభాభినందనలు. తండేలు రిలీజు డేట్ ఎప్పుడు అనేది ఒక 3 వీక్స్గా జనంలో జరుగుతూ ఉన్న ఒక సందడి. ఎప్పుడు 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 మేము చెప్పకుండానే ఇది సంక్రాంతికి వచ్చేస్తుంది అని చాలామంది డిసైడ్ చేసుకున్నారు. అది ఎందుకు డిసైడ్ చేసుకున్నారు, మేము ఆ హింట్ ఇచ్చామా లేదా అంటే, సినిమా అయిపోయి ఇప్పుడు చూసి పండక్కి వేస్తారు అని వాళ్ళే అనుకుని ఉత్సాహం తెచ్చుకున్నారు. మేము ఇదంతా విని ఎక్కువ మంది పండగ కదా అని అడుగుతుంటే మాకు చిన్న టెన్షన్ వచ్చింది. మేము పండక్కని అనుకోలేదే అని. మేము యాక్చువల్గా December 20th అనుకున్నాము. దాని కారణాలు వాసు అవన్నీ నువ్వు చెప్తే బాగుంటుంది. 14th మట్టుకు రావాలని 14th వచ్చే సినిమాలను బట్టి అనేక ఈక్వేషన్స్ ఉంటాయి. ఈక్వేషన్స్ని పాటించాలి. కానీ పండగ కదా, పండగకి పెద్ద పెద్ద సినిమాలు కూడా వస్తాయి కదా, ఆ ఈక్వేషన్ పాటించాలా అని కొంతమంది మిత్రులు ప్రశ్నించారు. పాటించవలసి ఉంటుంది అని సమాధానం చెప్తాం. అయితే మరి ఎప్పుడు ఇప్పుడు మనం కలుస్తున్నాం. ఓ చిన్నది ఏంటంటే, ఏమయ్యా, ఒక డేట్ చెప్పడానికి ఒక పెద్ద ఫంక్షన్ లాగా పెట్టేసేసి ఒక 60-70 కెమెరాలు ఇక్కడ పెట్టి దీన్ని ఒక డేట్ చెప్పాలా అనే ప్రశ్న ఒకటి ఉందేమో. ఎప్పుడే గీతా ఆర్ట్స్కి అన్నీ మొదటిసారిగా చేసే కొన్ని పనులు చేసుకుంటూ వచ్చాం. అటు డిటిఎస్ దగ్గర నుంచి, సిడీస్ దగ్గర నుంచి, ఆ రోజుల నుంచి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్, సరైనోడి నుంచి ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే ఫస్ట్ టైం చేసాం. మ్యూజిక్ ఫెస్టివల్ని సినిమా ముందు జల్సాకి చేసాం. అలాగా ఒక డేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజల గుండెల్లోకి వెళ్ళాలంటే దాన్ని చక్కగా ఓ పండగలాగా చెప్పాలి అని అనుకుని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి హీరోయిన్లు కూడా ఇక్కడ కూర్చోబెట్టి డైరెక్టర్ గారితో ఈ డేట్లు చెప్పించాలని కూర్చున్నాం. కనుక ఈ డేట్ ఏంటి, ఒక వీడియో చూసిన తర్వాత ఈ డేట్ ఏంటో చూద్దామా? ఒకసారి ఒక వీడియో చూడండి. ఇది డైరెక్టర్ గారు, నేను కూడా మీతో పాటు వస్తున్నాను. డైరెక్టర్ గారు ఏదో ఒక వీడియో తయారు చేశాను, నేను ఇది మీకు చూపించట్లేదు, మీరు అక్కడే చూడండి అన్నాడు. దట్స్ ఓకే అన్నాను. డైరెక్టర్ గారు, మీరు చెయ్యి పైకి ఎత్తితే వాళ్ళు ఆన్ చేస్తారు. వావ్, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, అల్లు అరవింద్ గారి ఆజ్ఞ మేరకు చంద్రమోహన్